హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుప్రజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ సుప్రజ్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఫస్ట్ టైం 5G మొబైల్ అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాం. సో లేట్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో మొబైల్ చూసుకుంటే Realme 8 5G మొబైల్ అనమాట. సో ఈరోజు మన ఛానల్లో Realme 8 5G మొబైల్ అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. సో మొబైల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. అంతకంటే ముందు స్పెసిఫికేషన్స్ అయితే చెప్తాను. ఒకసారి మీ స్క్రీన్ మీద ఇమేజ్ అయితే కనిపిస్తుంది, క్లారిటీగా చూడండి ఎండ్ వరకు. సో ఫ్రెండ్స్, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే వస్తుంది. ఈ డిస్ప్లే చూసుకున్నట్టయితే 90 Hz అల్ట్రా స్మూత్ డిస్ప్లే అయితే వస్తుంది. 8GB RAM 128GB స్టోరేజ్ సపోర్ట్ అయితే వస్తుంది. 48MP + TMP ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. 48MP నెట్ స్కేప్ అయితే వస్తుంది. 16MP సెల్ఫీ కెమెరా సపోర్ట్ అయితే వస్తుంది. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా, 5000 mAh బ్యాటరీ, అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 700 5G సపోర్ట్ ప్రాసెసర్ అయితే వస్తుంది అనమాట. అలాగే మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది అనమాట. మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే పని అన్బాక్సింగ్ అయితే చూసేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మొబైల్ అయితే కనిపిస్తుంది. ఫస్ట్ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఫాస్ట్గా చేస్తాను అన్బాక్సింగ్ ఈరోజు. బాక్స్ ఓపెన్ చేస్తున్నట్టయితే ఇక్కడ మనకి కేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దీంట్లో కేస్ ఉంది. కేస్ చూసుకున్నట్టయితే క్వాలిటీ ఉంది, కానీ ట్రాన్స్పరెంట్ అవ్వలేదు వీళ్ళు. సో కేస్ పక్కన పెట్టేది. ఇక్కడ మొబైల్ చూసుకున్నట్టయితే మొబైల్ కనిపిస్తుంది, చూడొచ్చు. పవర్ బటన్ రిమూవ్ చేస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇది Realme 8 5G మొబైల్. సార్ మొబైల్ పక్కన పెట్టద్దా, ఇంకా బాక్స్లో కంటెంట్స్ ఏమన్నా చూద్దాం. క్విక్ స్టార్ట్ వారంటీ గైడ్స్ ఉన్నాయి ఇక్కడ. చార్జర్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఫ్రెండ్స్, బాక్స్లో అంతే చార్జర్ అయితే ఉంది, ఇంకేం లేదు. చార్జర్ చూసుకున్నట్టయితే మనకి 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది, చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మొబైల్ అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. ఇప్పుడు మీకు కెమెరా రివ్యూస్ మొత్తం ఇప్పుడు మొబైల్ అయితే ఆన్ చేసి చూపిస్తాను. క్లారిటీగా అయితే చూడండి, వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే మొబైల్కి అయితే కేస్ అయితే వేసాను. చూడండి, కేస్ వేస్తే మీకు ఇలాగైతే కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మొబైల్ అయితే ఆన్ చేస్తాను. ఆన్ చేసిన తర్వాత మీ స్క్రీన్ మీదకి అయితే వస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మొబైల్ అయితే ఆన్ చేస్తాను. ఒకసారి మీ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు మొబైల్ని. బ్లాడ్వేర్ ఎలా ఉందో చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, బ్లాడ్వేర్ అయితే వీళ్ళంతా పర్ఫెక్ట్గా ఇచ్చారు. ఏం తీసే బుద్ధి కావట్లేదు మొబైల్లో. సో అలాగే ఉంచేస్తాను. మీకు నచ్చకపోతే అమెజాన్ కూడా ఉంది, అమెజాన్ అనే తీసేయచ్చు, నో ప్రాబ్లం. సో ఫ్రెండ్స్, మొబైల్లోకి వెళ్ళి మనకి ఇప్పుడు ఏమేమి ఉన్నాయో చూద్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఒకసారి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మొబైల్ Realme 2.4 మీద అయితే రన్ అవుతుంది. ఇక్కడ ప్రాసెసర్ చూసుకున్నట్టయితే డైమెన్సిటీ 700 octa-core ప్రాసెసర్ మీద అయితే వస్తుంది. 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ ఇది. ఇక్కడ మనకి స్టోరేజ్ చూసుకున్నట్టయితే 128GB స్టోరేజ్ ఉంది. స్టోరేజ్లో మనకి 110GB స్టోరేజ్ మాత్రం అవైలబుల్ ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు కెమెరా రివ్యూ అయితే చూపిస్తాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే చూపిస్తాను, చూడొచ్చు. ఇది 48MP కెమెరాతో తీసిన శాంపుల్, అవుట్డోర్ శాంపుల్. ఇది కూడా సేమ్ అవుట్డోర్ శాంపుల్, 48MP కెమెరాతో తీసిన శాంపుల్. ఇది 48MP కెమెరాతో తీసిన ఇండోర్ శాంపుల్. ఇది కూడా 48MP కెమెరాతో తీసిన ఇండోర్ శాంపుల్. ఎలా ఉన్న క్లారిటీ అయితే చాలా డీటెయిల్స్ అయితే క్యాప్చర్ చేస్తున్నాయి. ఇది 16MP సెల్ఫీ కెమెరాతో తీసిన శాంపుల్, అవుట్డోర్ శాంపుల్. ఇది 16MP సెల్ఫీ కెమెరా ఇండోర్ శాంపుల్. ఇది పోర్ట్రేట్ షాట్. ఇది కూడా పోర్ట్రేట్ షాట్. ఇంకా చూసుకున్నట్టయితే మనకి మ్యాక్రో షాట్, చూడొచ్చు. ఈ కెమెరా అయితే చాలా డీటెయిల్స్ అయితే క్యాప్చర్ చేస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నట్టయితే నేను బ్యాక్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. 48MP కెమెరా వీడియో ఎలా ఉందో ఒకసారి క్లారిటీ చూసుకోండి. స్టెబిలైజేషన్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నట్టయితే మీరు Realme 8 5G ఫ్రంట్ కెమెరా శాంపుల్ అయితే చూస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నడుచుకుంటూ వస్తాను. స్టెబిలైజేషన్ కూడా గమనించండి ఒకసారి మీరు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నడుస్తూ వస్తున్నాను. ఒకసారి స్టెబిలైజేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నట్టయితే ఇప్పుడు మీకు ఇది స్లో మోషన్ షాట్ అనమాట. చూడొచ్చు ఎంత స్లో మోషన్ అయితే ఉంది, చాలా బాగుంది. వీడియో చూడడానికి స్లో మోషన్లో పర్ఫెక్ట్గా అయితే ఉంది. సో ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ వీడియో అయితే చూసారు కదా. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. సో ఫ్రెండ్స్, అలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్లో ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం టెక్నిక్స్ అన్బాక్సింగ్ వీడియోస్ మీకోసం అయితే చేస్తూ ఉంటాను.
So friends, this is Supraj. Have a nice day. See you in the next one, guys.